మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా జరగి ముచ్చట జరంత ఇంట్రెస్టింగ్ ఉండే ఉపాయం ఉంటుంది. జర ఈయనే ప్రయత్నం చేయరి. ఎక్కడన్నా నోరు జారినా జారుతా మా అమ్మగాని ఏమనుకోకరి. ఈయనే ప్రయత్నం అయితే చేయరు. నిజంగా పేపర్ చదివినాక నాకే పరిచయం అనిపించింది. అబ్బో గిట కూడా ఉంటుందని. అయితే పోయిన సంవత్సరము నవంబర్ నెలలంట మియాపూర్ దగ్గర కాంపిటీషన్ ఇచ్చిందంట ఒక ఆమె పేరు ఏం పేరు అంటే సత్యవతి అంట. ఈ సత్యవతి అంటే ఆమె నా మొగడు అవుపడతలేడు సార్, మా అమ్మగారిని మీకు దండం పెడతా, నా మొగడు లేకుండా నేను బతకలేను, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నా మొగడు అవుపడతలేడు, వారం 10 రోజులు ఎక్కడ పోయిండో, ఇంట్లో ఏం పంచాయగాలే, నేను ఏం అనలే, నా మొగని చాలా ప్రేమతోడు చూసుకుంటా, నా మొగడు లేకుండా నేను బతకలేను అని మియాపూర్ పోలీస్ స్టేషన్ అంట కంప్లైంట్ ఇచ్చిందట. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, సరే దోలాడుతుంది తీయమ్మ ఎక్కడ పోతాడో, ఏమో పనికిట పోతే పోయిండేమో, లేకపోతే అక్కడిక్కడ ఏమైనా పోతే పోయిండేమో, నేను దోలాడుతా పో సత్యవతి నీకేం బాధ లేదని పోలీసు వాళ్ళు నచ్చ చెప్పి పంపించారంట. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, సరే ముదాం చేయకున్నా కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. గిట్నే ఎంక్వైరీ చేసుకుంటే అరే సంవత్సరం దగ్గరకు వచ్చి పాడవుతుంది, ఏమాయ పలాని కేసు అనుకొని జరంతా పోలీసు వాళ్ళు జరంతా ఎక్కువ అడిగేసిరట. ఎక్కువ వేయగానే అనుకున్నట్ట అసలుకు ఈమె కంప్లైంట్ ఇచ్చింది. మరి ఈమెతోటి ఎలాంటి పంచాయతీ లేదని చెప్పింది కరెక్టే, కానీ ఒకసారి ఈమె పైన నజరు పెడతామనుకొని ఈమె ఫోన్ నెంబర్ తీసుకొని ఈమె కాల్ డేటా చూసిరంట. ఈమె తర్వాత ఆయన తప్పేంటని చెప్పి కదా మొగని కాల్ డేటా చూసిరట. ఆ కాల్ రికార్డు, ఈ కాల్ రికార్డు, కాల్ డేటా, వీల్ డేటా మొత్తం కలిసి ఒక కాడ రాసి పెట్టుకున్నట. ఈమెకంట మొగని కంటే ఎక్కువ ఉంచుకున్నోడు ఫోన్లు ఎక్కువ వస్తున్నాయంట. ఉంచుకున్నోడు అన్నారు కదా, ఇక ఉంచుకున్నాడు అంట. మిండెడ్ అంటే మొన్న ఒక ఆయన మిండెడట నువ్వు అన్నారు, కానీ సరే మిండెడే మనం ఉంచుకున్నోడు ఫోన్లు ఎక్కువ వచ్చినట్టు కొట్టినట. ఈడు ఒకడు కావచ్చు అనుకొని ఎంక్వైరీ చేస్తే ఈడు పలానోడే అని తెలిసిందట. పలానోడు మైకంలో పడ్డది. మరి ఏం చేసిందో మొగని పాడైపోను. సంవత్సరం దగ్గరికి వచ్చింది నవంబర్ నెలలనే, పోయిన 7 నవంబర్లో అనుకొని చిన్నగా ఆ ఫోన్ మొత్తం పరీక్ష పెట్టి చిన్నగా పిలిపించినట. చిన్నగా పెళ్ళాన్ని పిలిపించినట. సత్యవతి నీ మొగ నాచుకు దొరుకుతట్టు కొడుతుంది, జర రా అనగానే పోని పాడైపోను గారు, నా మొగ నాచుకు దొరుకుతుంది అట్టేట దొరుకుతుంది అనుకున్నట్ట. కానీ ఇక పోవాలగా పోలీసుల కాడికి పోయిందట. సార్ ఏడుండి సార్, బతికే ఉన్నట్టున్నా, మంచిగా పని చేస్తున్నట్టనా, ఏడవుండి సార్, జర పంపిరు సార్ మా అమ్మగాని, మీరు అడ్రస్ చెప్పురే, నేనే పోయి కిరాయి పెట్టుకొని వస్తాను, నీకు ఎందుకు బాధ సార్, ఏం బాధ లేదు సార్ మయ్యగాని సార్ అని పోలీసు వాళ్ళని బదిలాడుతున్నారు. పోలీస్ ఆఫీసర్లు ఒకరి ముఖం వాళ్ళు చూసుకుంటారట. ఇక సొంటి ఆడలు కూడా ఉంటారు నాయన దునియాలు అనుకొని ముఖాలు చూసుకుంటారు. ఏమైంది సార్, నేను అడుగుతుంటే మీరు ముఖం చూసుకుంటారు, ఏమైంది సార్ అంటే, సరే కరెక్టే కానీ నీ ఫోన్కు గడుకొకసారి ఇంకోటి ఫోన్ చేస్తుండు ఓడాడు గాడని అడిగిరట. అమ్మర కొడుకని ఆల్మడం ఎంత పని ఆయన 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 ముచ్చట ఇళ్ళకెట్ట తెలుసు అనుకొని, ఏం సార్ మా చుట్టాలు అవుతారు, ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు సార్ అంటే, చుట్టాలు అవుతారా జర ఆయన కూడా పిలిపి అని చెప్పిరట. ఆయన కూడా పిలిపించాగానే చుట్టావా మళ్ళీ లేకపోతే నువ్వు పలానా చుట్టానువా అంటే, ఆయన జర కిందికి పైకి చూస్తున్నట్ట. చెప్తావా అనుకొని కిసాన్ కట్టబట్టుకొని అడిగిరట. చెప్పురి మర్యాద చెప్పురి, ఎక్కడ పోయింది సత్యవతి మొగడు ఎక్కడ పోయిండు, పోయిన సంవత్సరం నవంబర్లో మిస్ అయ్యిండు, ఇప్పటిదాకా పత్త దొరికి పాడైతే లేదు, మేము తిరిగి తిప్పకాయలం అవుతున్నాం, కంప్లైంట్ ఇచ్చింది మళ్ళీ దొరకలేడని కంప్లైంట్ ఇచ్చింది, ఎక్కడ చేసిరు, ఏడు దాచిపెట్టిరు, ఏం కథ, బతుకుండా సచ్చిండా చెప్పురా అని అడిగిరట. అడిగే సర్కల్ అమ్మర కొడుక ఇక దొడ్లకు పోయిన పైన పెండ పెట్టక తప్పదు. ఇక మేము పోలీసు వాళ్ళకి దొరికినాక ఇక మేము నిజం చెప్పుకుంటే ఇక ఒప్పుకోరనుకొని చెప్పిరట. ఏం లేదు సార్, ఇక ఈమె సత్యవతి అంటామా, నేను మరిగిన, ఈమె నా మైకంలో పడ్డా, నేను ఆమె మైకంలో పడ్డా, మా అక్రమ సంబంధానికి అడ్డు వస్తుడు మొగడు, అడ్డు వస్తే ఏం చేస్తాం సార్, అందరు చేసినట్టు మేము చేసినాం, ఏం చేసిర్రా చంపేసి మరి ఏం చేసిర్రా, పీనిగా ఎడబెట్టిర్రా నాయన, మరి ఎడబెట్టిరు చెప్పి పీనిగా ఉంచిరా లేకపోతే ఎక్కడ కాల్ చేసిరా అంటే, ఏం కాల్చలేదు సార్ బొంద పెట్టామా చెప్పిరట. ఏడ బొంద పెట్టినాం, ఏం కథ మీ ఊళ్ళో పెట్టిరా ఆ ఊళ్ళో పెట్టిరా లేకపోతే ఎక్కడ పెట్టిరు, ఏం కథ ఈ పట్టణం శివార్లో ఏమైనా పెట్టిరని చెప్పురు అంటే, లేదు సార్ ఇక్కడైతే పెట్టలేదు కానీ రాష్ట్ర సరిహద్దులో పెట్టిరంట, మహారాష్ట్ర బార్డర్లో పెట్టి వచ్చిరంట బొందాయిని. ఉంచుకున్నాడు మైకంలో పడే మహారాష్ట్ర బార్డర్లో బొంద పెట్టి వచ్చిందంట. బొంద పెట్టి వచ్చింది, ఉంచుకున్నోడు పెళ్ళం ఇద్దరు కలిసి బొంద పెట్టి మళ్ళీ మియాపూర్కి వచ్చి నా మొగడు అవుపడతలేడు సారో, నీ దండం పెడతా, నా మొగడు నాకు కావాలి, నా మొగడు లేకుంటే నేను బతకలేను, నా మొగడు అంటే నాకు బల ప్రేమ, ఆయన తింటనే నేను తింటా, ఆయన తాగితేనే నేను తాగుతా, ఆయన వంతనే నేను వంత అని కథలు పడి పోలీసులు అక్కడ కంప్లైంట్ రాసిచ్చి చంపేసి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందట. చూడురు కథ. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయంగా ఆ ఫోను బయటిచ్చిందట. గిట్టదలుగా పడ్డరు, పాడైపోను, ఈడగాదు ఆడగాదు ఏకంగా మహారాష్ట్ర బార్డర్లో కొనబోయి సరిహద్దులలో కొనబోయి బొంద పెట్టి వచ్చింది. అయితే ఈ మనగానే ఆడిది కాబట్టి ఎసమంటే ఆడిది చెప్పురిగా. ఇప్పుడు సరే ఆయన ఉంచుకొని ఎన్నో పాడైపోయిన మార్గాన్ని ఆకలైనప్పుడు దూపైనప్పుడు పోవాలి, తీసుకొని రావాలి, అదో లెక్క. నేను చెప్పకూడదు ముచ్చట, కానీ ఒకవేళ తీసుకుంటే గట్ట తీసుకొని లెక్క. గట్ట కాదని ఏకంగా మొగలనే చంపేస్తురంటే మీరు నాశనం అయిపోను. ఆ జకారాడోళ్ళు కొంతమంది మీకు అసలుకి శమదానం అవుతుంది, మీకు ఏమైనా పాపం ఏమైనా తలగదా పాడైపోను అని బతకాడు బతమా. ఒకవేళ నీ మొగడు నీకు నచ్చకుంటే
మా అమ్మగారు ఎవరు పిల్ల నువ్వు నాకు నచ్చలేవు, అసలు నీ దగ్గర కూడా ఏమైనా పని లేదు, అందుకోసం నేను ఇంకొని చూసుకున్నా, నీ అంతలు నువ్వు పత్తలే కూడా వేగిర నాయన, నా అంతలో నేను ఉంటాయంటే ఆడి పాడైపోను, భూమి మస్తుగుంది, ఎన్నో ప్రపంచంలో ఎన్నో కాడ బతికి ఉండడా అన్ని అట్ట ఇచ్చి పెట్టకుండా ఎంటబడి చంపి పాడవుతుంది. ఏం పుట్టింది నాకు అర్థం కాదు కొంతమంది ఆడవాళ్ళు. ఉంచుకుండ్రి. ఇప్పుడు ఉంచుకున్నాక ఏం చేస్తాడు, చెప్తాడు మోడ అన్నప్పుడు పాడైపోను, పుస్తకం ఇచ్చినందుకు, సంసారం చేసినందుకు, కాపురం చేసినందుకు, పిల్లలు కన్నందుకు నువ్వు మమ్మగానే ఆయన ఉంచుకున్న తప్పే అని అంటే అంటాడు. అనకుంటాడు మొగడెట్ట అవుతాడు, మొగోడెట్ట అయి పాడవుతాడు. గట్ట అన్నందుకు ఏకంగా ఆయన లేపేసి మన మహారాష్ట్ర సరిహద్దులో దాచిపెట్టి వచ్చిందంటే ఈ మరగానే ఆడిది కాకుటేసి ఆడుతుల్లా మళ్ళీ దాచిపెట్టి వచ్చి మళ్ళీ ఏ వెనక నెట్టి పిల్ల లేక పోలీసుల కాడికి వచ్చి సారో మయ్య కానీ సారో మమ్మ కానీ నా మొగని కాపాడు, నా మొగడు అలిగిపోయిండా ఎట్టపోయిండో ఏం కథ, నేను ఏ ఒక్క మాట కూడా లోటపీస్ కాడ వస్తుంది ఏడవస్తారు చెప్పురి. ఎప్పుడో చచ్చిపోతే ఆయన బాడీని మొత్తం పోయి ఆ మహారాష్ట్ర సరిహద్దులో లేడ బొంద పెట్టిరని చెప్తే బొంద తిడుతున్నాడు. బొంద తీసి ఇక ఆ బొక్కలు బిక్కలు ఏమి నీళ్ళో పట్టుకోద్దామని పోలీసులు ప్రయత్నిస్తారంట. వామ్మలారా, మీకు ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకునే బుద్ధి అయితే పెట్టుకునేమో, నేను వద్దంటే ఆగుతోళ్ళు కాదు, పెట్టుకోమంటే పెట్టుకుంటోళ్ళు కాదు, కానీ మొగల చంపే ఉపాయం చేయకూరి, అలా కూడా బతకనీరు 4 రోజులు పాడుగాను.